let's go to holy dip. Anyway, Hindu సోదర సోదరీమణులారా, ప్రయాగ్రాజ్ వెల్కమింగ్ యూ. కాకపోతే ఎప్పుడైతే 3 మునకలు వేసామో చలి అనేది లేకుండా పోయింది. బట్ శివరింగ్ అయితే ఉంది, లోపల కండరాల శివరింగ్ అయితే బాగా కనబడుతుంది. సో ఐ డిడ్ ఇట్. థ్యాంక్ యూ గాడ్. నా వెనక ఉండి నన్ను ఇంత దూరము రప్పించినందుకు థ్యాంక్ యూ. हाय बोलो सब जनों, बाय. देख इधर साइड. हाउ मेनी मेंबर्स? कितने लोग हम? कितने लोग हम? 12 लोग. ओके ओके. गाँव का नाम है इसका. गाँव का नाम बाटिया. बाटिया. बाटिया बाटिया बाटिया. बाटिया. हाँ बाटिया. बाटिया. ओके. इसका भरता बनना है. भरता बनना. हाँ भरता बनना है उसका. भरता बनना है. ओके. भरता बनना. వంకాయని భర్తా బన్నా అంటారు ఫ్రెండ్స్. వంకాయ भटा. हमारा लैंग्वेज వంకాయ. हाँ हाँ आपकी भाषा में. हाँ आपका भाषा में వంకాయ. हाय. इसका नाम है अंगीठी. अंगीठी. हाँ अंगीठी. इसका अंगीठी नाम है. ఓకే ఓకే. అంగీఠి పిడకలతో చేశారు ఫ్రెండ్స్. अंगीठी अंटा अंगीठी. हाँ और इसका भी अंगीठी नाम है. अंगीठी. ये भटा टमाटर वाली अंगीठी है. बठा टमाटा. बठा అంటే వంకాయ. बैगन. हाँ बैगन అంటే వంకాయ. हर तरह हम लोग. हाँ. और इसमें हमारी बाटियों वाली अंगीठी है. हाँ. बाटियां हैं. बाटियां. हाँ बाटियां చపాతీలు. मित्र लोग हैं जो बाटियां बनाने वाले कलाकार. ఈ మిత్రలోకి అంతా కూడా బాటియాన్ చేసుకుంటున్నారు. దాదాపు 12 మంది. 12 మెంబర్స్. 12 మెంబర్స్. మధ్యప్రదేశ్ సాగర్ నుండి వచ్చారు. మధ్యప్రదేశ్ సాగర్ के पास में दमोह है. दमोह से సాగర్ కు దగ్గరలో ఉన్నటువంటి దమోహ్ దగ్గరలో ఉన్నారు. दामोह के पास 3 किलोमीटर. ఓకే ఓకే. पथरिया से 2 किलोमीटर हमारा गांव. ఓకే ఓకే. పథరియా అనే గ్రామం నుండి 2 కిలోమీటర్లు రామ్నగర్. నంద్రాయి. ఓకే. और हमारे 2 राक्षस भाई और आ रहे हैं. రాక్షస్. 2 राक्षस भाई आ रहे हैं. 2 ఇద్దరు రాక్షసులు వెనకాల వస్తున్నారంట. ये पूरा 2 राक्षसों के खाली हो गया. 2 राक्षस पूरा खा लेंगे. ओके ओके. नाम बोलो, उसका नाम बोलो. राक्षसों का नाम बोलो. उसका नाम है भगवान दास. भगवान दास. और एक का विष्णु. हाँ मेरा नाम है बलदेव प्रसाद दुबे. ग्राम नंदराई, तहसील पथरिया, जिला दमोह. ओके ओके. बलदेव प्रसाद दुबे जी. ग्राम नंदराई ग्राम. हाँ तहसील पथरिया, जिला दमोह. ओके ओके. गुरुदेव. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి 4వ రోజు సాయంత్రానికి నేను అనుకున్న ప్రాంతానికి వచ్చాను. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ ఘాట్ దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్. ఇది ఈరోజు ఘాటు పరిస్థితి.
చలి చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. మన తెలుగు ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు మంచి మంచి స్వెటర్లు, అదే విధంగా చాలా మంచి ప్రికాషన్స్ తో రండి, లేదంటే ఇక్కడికి వచ్చినాక ఇబ్బంది పడే అవకాశం ఉంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 3 లేయర్స్ డ్రెస్ వేసుకోవడం వల్ల కొంచెం స్టేబుల్ గా ఉండగలుగుతున్నాను, లేకుంటే చాలా ఇబ్బంది పడినవాడిని. చలికి చాలా ఎక్కువగా ఉంది చలి. ఇది మనం స్నానం చేయబోతున్నటువంటి ఘాటు. రేపటి నుంచి ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంట. జనాలు తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉందంటున్నారు రేపటి నుంచి. ఈరోజు ప్రారంభోత్సవాలు అవి ఇవి కొంచెం ఆహంగామతోనే జరిగిపోయి ఉంటుంది. సో ఇక సంగమ స్నానానికి సిద్ధమవుతున్నాను. లెట్స్ గో టు హోలీ డిప్. ఫ్రెండ్స్, ఇప్పుడే సంగమ స్నానం అయిపోయింది. విపరీతమైన చలిగా ఉంది. కాకపోతే ఎప్పుడైతే 3 మునకలు వేసామో చలి అనేది లేకుండా పోయింది. బట్ శివరింగ్ అయితే ఉంది, లోపల కండరాల శివరింగ్ అయితే బాగా కనబడుతుంది. సో ఐ డిడ్ ఇట్. థ్యాంక్ యూ గాడ్. నా వెనక ఉండి నన్ను ఇంత దూరము రప్పించినందుకు థ్యాంక్ యూ. वीडियो वापस जाओ तो ना ना डुबकी लगाओ, डुबकी लगाओ एक बार फिर से लगाओ। वीडियो बनाता, हाँ मैं वीडियो बनाता हूँ। ओके ओके. ఒక్కసారి మునిగితే ఎన్నిసార్లు అయినా మునగొచ్చు. ఫస్ట్ టైం మునగడంలో కొంచెం ఇబ్బందిగా ఉంది, తర్వాత అంత చలి ఏం లేదు. థ్యాంక్ యూ బ్రదర్. ఫ్రెండ్స్, పురాణాల ప్రకారం సముద్రం నుండి అమృతాన్ని మదించి అమృతపు కుండను బయటికి తీసుకొని రావడంలో దేవతలు రాక్షసులు ఇద్దరు సఫలమవుతారు. ఆ తర్వాత అమృతపు కుండ కోసము డైరెక్ట్గా రాక్షసులతో పోరాడి నెగ్గలేమని తెలుసుకున్నటువంటి దేవతలు విష్ణువును వేడుకోగా ఆయన మోహిని అవతారంతో రాక్షసులను మాయ చేసి కుండను తస్కరించుకొని పోయే సందర్భంలో 4 ప్రాంతాల్లో కొన్ని అమృతపు చుక్కలు పడ్డాయని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి. ఆ 4 ప్రాంతాలు నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్, ప్రయాగ్రాజ్. ఈ ప్రాంతాల్లో పండుగ సమయాల్లో స్నానం ఆచరించడం వల్ల ఆధ్యాత్మిక కోరికలు నెరవేరుతాయని చెప్పేసి హిందూ సాంప్రదాయ ప్రగాఢ నమ్మకం. యాక్చువల్గా దేవతలు రాక్షసులు ఇద్దరు కష్టపడ్డారు, మరి సమన్యాయంగా పంచుకోవచ్చు కదా అనే ఆలోచన అందరికీ రావచ్చు. కాకపోతే మామూలుగా దేవతల శక్తి ఉండి కూడా రాక్షసుల్ని ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడే సందర్భం చాలా మనకు కనబడతాయి. అలాంటిది అత్యంత పవర్ఫుల్ శక్తి అయినటువంటి అమృతం రాక్షసులకు దొరికిందంటే ఇంకా వారిని ఆపడం, వారి రాక్షస పాలనను తట్టుకొని మనగలగడం సామాన్య ప్రజలకు అసాధ్యం అని చెప్పేసి దేవతలు ఈ విధంగా చేయడం జరిగిందంట. మహాకుంభమేళలో స్నానం చేయడానికి అత్యంత పవిత్రమైన రోజులుగా జనవరి 13, 14ను షాహీ స్నానంగా చెప్తారు. అదేవిధంగా జనవరి 29 నాడు మౌని అమావాస్య. ఈరోజు దాదాపు 3 నుంచి 4 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందంట ఫ్రెండ్స్. అదేవిధంగా ఫిబ్రవరి 3వ తేదీ, 12వ తేదీ, అదేవిధంగా చివరి రోజైనటువంటి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నాడు ముఖ్యమైన స్నానాలు ఆచరిస్తారంట. శివరాత్రి నాటి చివరి స్నానఘట్టంతో మహాకుంభమేళ 2025 ప్రయాగ్రాజ్ ముగుస్తుందంట ఫ్రెండ్స్. సో ముఖ్యంగా మౌని అమావాస్య నాడు పిల్లలు, వృద్ధులు ఉన్న వాళ్ళు ఆ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది బికాస్ ఆఫ్ క్రౌడ్. ఎనీవే, హిందూ సోదర సోదరీమణులారా, ప్రయాగ్రాజ్ వెల్కమింగ్ యూ.
है।